టీడీపీ వార్షిక మహానాడు మంగళగిరిలో వైభవంగా కొనసాగుతుంది. రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలు కీలక రాజకీయ, ప్రజా సంక్షేమ తీర్మానాలపై నేతలు సమావేశమయ్యారు. ఇవాళ మహానాడులో పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలుపనున్నారు. సాయంత్రం చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో మహానాడు కార్యక్రమం ముగియనుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఘనంగా పండుగ వాతావరణంతో అయితే జరుపుకుంటున్న మహానాడు అయితే ఈ రోజు రెండో రోజు అయితే జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా అయితే విర్చువల్ గా అయితే ఈ రోజు ఈ యొక్క సమావేశం అయితే జరుపుతున్నారు. ఏదైతే పొదుపులో భాగంగా భారతదేశ ప్రధాని ఏదైతే పిలుపునిచ్చారో పొదుపులో భాగంగా అందుకు అనుగుణంగా అయితే విర్చువల్ గా అయితే ఒక డిజిటలైజేషన్ చేసుకొని మొత్తం ఈ యొక్క మహానాడుని అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కావచ్చు, అలానే పట్టణ జిల్లా కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ, అలానే పల్లెటూరులో సైతం కూడా ప్రతి కేంద్రంలో కూడా టీడీపీ కార్యకర్తలు అలానే టీడీపీ అభిమానులు పాల్గొనే విధంగా అయితే భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడము, దాంతోపాటు వాళ్ళంతా కూడా ఈ యొక్క మహానాడులో జరిగే ప్రతి ఒక్క పండుగని కూడా టీడీపీ కార్యకర్తలు తనగా అయితే ఓన్ చేసుకున్న పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా అయితే ఈరోజు జరుగుతున్న ఈ యొక్క ముగింపు సభ అయితే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు సాయంత్రం దీనికి సంబంధించి ముగింపు సభ అయితే తెలియజేయబోతున్నారు. దాదాపు 10 గంటలకి ఉదయం, మళ్ళా ఈరోజు ఉదయం 10 గంటలకి అయితే ప్రారంభమైన ఈ యొక్క సభ సాయంత్రం 4 గంటలు చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు చేసే ముగింపు సభతో అయితే ముగిస్తుందని చెప్పేసి అయితే ప్రధానంగా తెలియజేసుకోవచ్చు. దీంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి పలు కీలకమైన తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈసారి తీసింది కూడా స్త్రీశక్తి థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ తో అయితే స్త్రీశక్తి అనే సంబంధించి ఆ థీమ్ తో అయితే ఈ మహానాడు చేస్తున్నారు. అంటే మహిళలకు పెద్దపీట వేయడంలో కూటమి ప్రభుత్వం ఎప్పటికే ముందంజలో ఉందని చెప్పేసి అయితే కూటమి నాయకులు అయితే తెలియజేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ స్త్రీశక్తి థీమ్ తో ఏదైతే మహానాడు కార్యక్రమం చేస్తున్నారో ఈ మహానాడు కార్యక్రమంలో మహిళలకు పెద్దపీట వేసే విధంగా మహిళలకి కీలకమైన పదవులు కేటాయింపు చేయడంలో కావచ్చు, పార్టీలోనూ కావచ్చు, అలానే అధికారంగా ప్రభుత్వం పరంగా కూడా మహిళలకు పెద్దపీట వేసే విధంగా, అలానే కొన్ని ప్రాంతాల్లో ఏవైతే టీడీపీ కీలకంగా చేయాల్సిన టీడీపీ పార్టీ బలోపేతం కావచ్చు, అలానే స్థానికంగా మరింత అభివృద్ధి చెందే విధంగా ఆ యొక్క కార్యకర్తలు, నాయకులు కూడా మరింత అభివృద్ధి చెందేగా వాళ్ళకి కీలకమైన పోస్టులు ఇవ్వడంలో కానీ అన్నింటిలో కూడా ఈ యొక్క తీర్మానాలు అయితే ప్రవేశపెట్టే పరిస్థితి ఉంటుంది. అలానే ఈ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా ఇప్పటికే పలుసార్లు అయితే టీడీపీ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ నాయకులు అయితే ప్రస్తావిస్తుంటారు. దానికి సంబంధించి కూడా ఈరోజు ఆ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి పూర్తిగా ఆమోదించే పరిస్థితి ఉంటుంది. అలానే స్త్రీశక్తి పథకం ఏదైతే ఉందో అలానే బస్సులతోనే కాకుండా వాళ్ళకి స్పెషలైజేషన్స్ చేసేసి వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేక నిధిని కేటాయింపు కోసం కూడా పలు తీర్మానాలు చేసే అవకాశం ఉంటుందని కూడా ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు జరగబోయే ఈ తీర్మానాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే స్టేట్ బైఫర్కేషన్ అయిన దగ్గర నుండి కూడా పలు చోట్ల టీడీపీ క్యాడర్ అయితే కాస్త తెలంగాణలో వెనుకడుగేసింది. దాన్ని మరింత కృషి చేసి దాదాపు దాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా అత్యధికంగా ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణలో కూడా ఎటువంటి విధంగా క్రియాశీలకంగా ఉండాలనే ఉద్దేశంతో అయితే ఈ రోజు తెలంగాణ మీద కూడా అత్యధికమైన ఫోకస్ పెట్టేందుకు కూడా ఈ రోజు జరగబోయే తీర్మానం అయితే ప్రధానంగా అయితే చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.